తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి జితేందర్ రెడ్డి గారు మహబూబ్నగర్కు రావడం జరిగింది. సీఎం కప్ ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఢిల్లీ అధికార ప్రతినిధితో పాటు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈ జిల్లాలో క్రీడలకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఉండబోతుంది? వెనుకబడిన జిల్లాగా పేరున్నటువంటి పాలమూరు జిల్లాకు ఎటువంటి మార్పు రాబోతుంది? పాలమూరు జిల్లా ఎప్పటికి కూడా వెనుకబడలేదు. మీరు ఒక రకం చూడండి, ఏ స్పోర్ట్స్లో ఎక్కడ కాంపిటీషన్లో పోయినా ఎక్కడ పోయినా కానీ, మొన్న స్కూల్స్ గేమ్స్లో కానీ లేకపోతే మొన్న జరిగిన వాలీబాల్ కాంపిటీషన్స్లో కానీ, కబడ్డీ కాంపిటీషన్స్లో కానీ ఎక్కడున్నా కానీ మహబూబ్నగర్ జిల్లా ఎప్పుడు ముందడుగు ఉంటుంది. మహబూబ్నగర్ను ఒక ఎగ్జాంపుల్గా మేము తీసుకుంటూ 9.5 ఎకరాలు ఏదైతే ఇక్కడ మా గ్రౌండ్ ఉన్నదో, ఇండోర్ స్టేడియం ఉన్నదో, ఇవన్నిటిని కూడా ముందుకు పెట్టుకొని ఇది ఆదర్శంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 10 ఎకరాలలో నూతన గ్రౌండ్ మేము ఏర్పాటు చేయబోతున్నాం. మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ మొదటి నుంచి కూడా చాలా పేరుగొన్న ప్లేయర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వాలీబాల్లో కానీ, బాస్కెట్బాల్లో కానీ, కబడ్డీలో కానీ, ఇవన్నీ గేమ్స్లలో వాళ్ళందరూ కూడా ముందడుగున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న దానిని ఇంకా మెరుగుపరిచి, ఇంకా ఇక్కడ వీళ్ళకి అకామిడేషన్స్ కానీ లేకపోతే ట్రాక్స్ కానీ ఇవన్నిటిని కూడా సదుపాయాలన్నిటిని కూడా వీళ్ళకి పొందుపరిచి చాలా ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు మన జిల్లా వారే, నేను అడ్వైజర్ టు స్పోర్ట్స్ మా మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుగా ఉన్నాను కాబట్టి క్రీడలకు మహబూబ్నగర్ జిల్లాలో పెద్దపీట వేస్తాం. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలామంది విద్యార్థుల్లో క్రీడల్లో ఉత్సాహం ఉంది, అదేవిధంగా ఎక్కువ టాలెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వారికి సపరేట్గా ఏదైనా అకామిడేషన్ కానీ, వారికి క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఇంకేమైనా కార్యక్రమాలు చేయవాలి. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రతి దీంట్లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన పాలసీలో కూడా మేము దాన్ని పొందుపరచడం జరిగింది. ఒక స్పోర్ట్స్ స్కూల్ అనేది పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటే అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా దాదాపు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా దాంట్లో చేయొచ్చు. వేరే దాంట్లో కూడా ఉంటారు కాబట్టి అందరికీ సదుపాయాలు దొరుకుతాయి. అన్ని విధాలుగా ప్లేయర్స్ పైకి రాగలుగుతారు. ఈ సీఎం కప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏదైతే ఉన్నదో టాలెంట్ను పికప్ చేయాలి. దాదాపు 37 అఫిలియేటెడ్ గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్. దాంట్లో మనం అందరం గ్రామ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కు వీళ్ళందరినీ కూడా ప్రతిభను అన్నింటిని కూడా గుర్తించి ఒక డాష్ బోర్డు మీద ఈ ప్లేయర్స్ని అందరినీ కూడా రిజిస్టర్ చేసుకొని మంచి ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అకాడమీస్లో వేసి వాళ్ళకందరికీ ట్రైనింగ్లు ఇప్పించి మంచి ప్లేయర్స్గా తయారు చేసి, అంతేకాకుండా ఇప్పుడు యూనివర్సిటీతో టైఅప్ చేసుకోబోతున్నాం. ఈ 6th జనవరి ఆస్ట్రేలియా కూడా నేను పోతున్నాను. అక్కడ ఉన్న క్వీన్స్లాండ్ అని చెప్పి బెస్ట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీతో టైఅప్ చేసుకొని వారి ద్వారా ఇక్కడ సైంటిఫిక్గా కూడా వీళ్ళందరికీ స్పోర్ట్స్ మెన్ అందరినీ కూడా తయారు చేసి వచ్చే 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి ప్లేయర్స్ను రెడీ చేయాలని చెప్పి మా ఒక ఉద్దేశం. సో మొత్తానికి ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. క్రీడల్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగానే సీఎం కప్ పోటీల్ని కూడా ఏర్పాటు చేశాము. ఇప్పుడు పూర్తిగా 2028లో కూడా తెలంగాణలో నుంచి పెద్ద ఎత్తున ఒలింపిక్ క్రీడాకారుల్లో పాల్గొనేందుకు ఈ రాష్ట్రం నుంచి కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము. సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామంటూ జితేందర్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.